హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణ్ పర్వీన్ లైఫ్ స్టైల్. మేము ఈరోజు గింబల్ పర్చేజ్ చేసినాం ఆన్లైన్లో. DJI Osmo Mobile 7P. దీన్ని ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం ఫ్రెండ్స్. DJI Osmo 7P. ఇది గింబల్ అయినట్టుంది ఫ్రెండ్స్. ఇది మొబైల్ క్లిప్. ఇది ఛార్జింగ్ కేబుల్. డాక్యుమెంట్స్ వచ్చినట్టున్నాయి ఫ్రెండ్స్. ఇది మల్టీ ఫంక్షన్ మాడ్యూల్ ఫ్రెండ్స్. ఇది మాడ్యూల్ కేబుల్. ఇది మొబైల్ క్లిప్ ఫ్రెండ్స్. ఇది మల్టీ ఫంక్షన్ మాడ్యూల్. ఇదిగోండి DJI సింబల్ ఉంది ఇక్కడ. ఇది సెన్సార్, ఇది ఫ్లాష్. ఇది గింబల్ ఫ్రెండ్స్. ఇదిగోండి DJI లోగో ఉంది ఇక్కడ. ఇక్కడ ఛార్జింగ్ కేబుల్. ఇది హారిజంటల్ వర్టికల్ బటన్. ఇది కెమెరా రికార్డు బటన్ ఆన్ ఆఫ్. ఇది మోడ్. ఇది బ్లూటూత్ ఇక్కడ కనెక్ట్ అయిందా లేదా ఇక్కడ చూపిస్తుంది మనకు. ఇక్కడ ఛార్జింగ్ ఎంత ఉంది చూపిస్తుంది. ఇది కెమెరా రొటేట్ చేసుకోవచ్చు, ఎక్కడ కావాల్సి అక్కడ రైట్ లెఫ్ట్ అప్ డౌన్. ఇది రొటేట్ బటన్. ఇది జూమ్ అవుట్ జూమ్ ఇన్ బటన్. ఇది ఫాలో మోడ్ బటన్. ఇదిగా ఉంది ఇక్కడ. ఫోన్ కెమెరా డైరెక్షన్ ఎప్పుడు పైకే ఉండాలి. మన మొబైల్ పెట్టినప్పుడు కెమెరా పైకే ఉండాలి, కిందికి ఉండొద్దు. అండ్ ఇక్కడ ఈ పిన్స్ ఉన్నాయా, ఈ పిన్స్ ఇక్కడ ఈ గింబల్కున్న పిన్స్ రెండు అటాచ్ అవ్వాలి. మ్యాగ్నెట్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ తీసేసుకుంటుంది. ఇదిగోండి టచ్ అయింది. ఇదిగోండి ఇది మల్టీ ఫంక్షన్ మాడ్యూల్. ఇక్కడ ఈ పిన్స్ ఉన్నాయా, ఇక్కడ ఈ పిన్స్ అండ్ ఇక్కడ గింబల్కున్న పిన్స్ రెండు అటాచ్ అవ్వాలి. సేమ్ ఇక్కడ కూడా మ్యాగ్నెట్ ఉంటుంది, డైరెక్ట్ తీసేసుకుంటుంది. ఇదిగోండి కనెక్ట్ చేసిన. ఇది ఇక్కడ ఈ బటన్ ఉందా, ఈ బటన్ ఇట్లా ప్రెస్ చేసి లాగితేనే వస్తుంది మనకు. లేదంటే అటాచ్ చేసినాక డైరెక్ట్ పట్టి గుంజినాం అనుకో రాదు, అసలు పోతుంది ఇది. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం దీన్ని ఇట్లా పైకి లాగి సెల్ఫీ స్టిక్గా కూడా వాడుకోవచ్చు. ఇదిగోండి కాలిస్తే మనకి ఇంకా పెద్దగా కావాలంటే కింద కూడా లాగితే వస్తుంది. దీన్ని ఇట్లా కింద పెట్టుకొని కూడా మనం ఏదైనా వీడియో కానీ ఏదైనా షూట్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి ఆన్లైన్లో మాకు అమెజాన్లో 14,000 పడ్డది. ఇప్పుడు గింబల్ వర్టికల్గా ఉంది. ఇప్పుడు ఈ బటన్ నొక్కితే హారిజంటల్గా మారుతుంది. ఫాలో మోడ్ యాక్టివేట్ చేయడానికి మనం మన చేయి గుర్తు చూపించి ఏదైనా మనం బాక్స్ లాగా గీస్తే ఆటోమేటిక్గా అది మనల్ని ఫాలో చేస్తుంది. ఇక్కడ వీడియోలో చూడొచ్చు. మనం ఎలాగైతే వెళ్తామో కెమెరా యాంగిల్ ఆ డైరెక్షన్లోకి రొటేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ వీడియోలో చూడొచ్చు. మన చేయి వేలు V గుర్తులో చూపిస్తే కెమెరా రికార్డ్ చేస్తుంది. మళ్ళీ అదే చేయి వేలు V గుర్తులో చూపిస్తే కెమెరా రికార్డ్ స్టాప్ అవుతుంది. డైనాజూమ్ ఎంచుకున్నాక అది ఆటోమేటిక్గా జూమ్ చేస్తుంది. డైనాజూమ్ నాకు బాగా నచ్చింది.
మనం టైం ల్యాప్స్ వీడియోస్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు లొకేషన్ బాగా నచ్చింది, అందువల్ల అలా ఒక రౌండ్ వేశాను. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్. బాయ్.